హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం వంకాయ పులగూర చేసుకుంటున్నాం. విజిల్ కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ కందిపప్పు వేసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి కందిపప్పు. ఒక 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీడియం సైజ్ ఒక టమోటా వేసుకోవాలి. వంకాయలు కోసుకున్నప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకుంటే మనకు వంకాయలు నల్లంగా పోవు. వంకాయలు శుభ్రం చేసుకొని విజిల్ కుక్కర్లో వేసుకోవాలి. చిటికెడు పసుపు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 విజిల్ రావాలి. 5 విజిల్ తర్వాత పప్పులో వాటర్ అని ఉంచుకోవాలి. బాగా మెత్తంగా ఎనుపుకోవాలి పప్పుని. మన రుచికి తగినట్టు కల్లుప్పు వేసుకోవాలి. మనం ఉంచుకున్న వాటర్ వేసుకోవాలి. కావాలంటే ఇంకొన్ని వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒక గంట ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఒక ఆనియన్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ వేగాక మనం ముందుగా ఎనుపుకున్న పప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇంకొకసారి కలుపుకోవాలి. రెడీ అయిపోయింది వంకాయ పులగూర. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫాలో అవ్వచ్చు కదా. సూపర్.